మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. స్వామీజీ ఏమంటున్నాడు చంద్రిక? ఏం అర్థం కావట్లేదో. నాకు మాత్రం అర్థమైందా నీకు చెప్పడానికి? మీలాంటి జంటే అంటున్నాను. అందరూ వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. పదండమ్మా. ఏమయ్యా, ఈరోజు నిజంగానే గుడిలో ఏదైనా అద్భుతం జరుగుతుందంటావా? అందుకే కదా సార్ అందరూ ఇక్కడికి వచ్చారు. అందరూ అంటే అందులో మనం కూడా ఉన్నామా లేదా? మీరొచ్చింది వేరే విషయానికని నాకు అర్థమైంది సార్. గుడ్ మార్నింగ్ సార్. హే చారి, వెరీ గుడ్ మార్నింగ్. అవును, ఆ ఫ్యామిలీకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారంట, మనకు అలాంటిదేం లేదా? ఎందుకు లేవండి, భలేవారే. ఇదిగో స్వాములు, అదే ఎవయో మంగళ వాయిద్యాలు సార్కు వాయించాలట. చారి, గుడిలో బూతులేంటయ్యా? అమంగళం ప్రథేతమవుగాక. సారీ సార్. కానీ అదిగో వాయిస్తున్నారు. ఇంకా చాలు, ఇంకా చాలు. ఎక్కువగా వినడానికి ఏదోలాగా ఉంది. థ్యాంక్స్ చారే. అవును సార్, ఇందాక నుండి అడగాలనుకుంటున్నాను, ఏమిటి సార్ ఈ గెటప్? బాగుందా? ఏ పోలీసు వాళ్ళు ఎప్పుడు యూనిఫామ్ లోనే ఉండాలా? సివిల్ డ్రెస్ వేసుకోకూడదా? అంటే మరి పట్టు వస్త్రాల్లో మా పందులు గారిలా వచ్చారు. లుక్ అదరింది కదా. లుక్ ఓకే, మరి వాక్కు? వాక్ అదే సార్, ఎవరైనా వచ్చి మిమ్మల్ని పందులు గారని చెప్పేసి అనుకుని మిమ్మల్ని 4 మంత్రాలు చదవమంటే, పోనీ ఏదైనా శ్లోకం చెప్పమంటే? అదంతా పని, ఇలా చెప్పేస్తాను. అయితే ఈ శ్లోకం చెప్పండి చూద్దాం. ఓకే. వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే.
నువ్వు పంతులు అని తెలుసు గాని మరీ ఇంత పాండిత్యం ప్రదర్శించడం అవసరమా? ఆ, ఏదైనా చెప్పేస్తాను అన్నారు కదా, మరి చెప్పండి. ఆ మరీ ఇంత పొడుగు శ్లోకం అంటే కష్టమవుతుందయ్యా. ఏదో శుక్లాంబరధరం అంటే మేనేజ్ చేద్దాం అనుకున్నాను. అది అందరూ చెప్తారు సార్. అరే చారే, నా మదర్ టంగ్ కన్నడనయ్యా, ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. నువ్వు మరీ ఇంత పొడుగు శ్లోకం చెప్తే ఎలా చెప్పు? ప్రాంప్టింగ్ తీసుకోవాల్సి వస్తుందయ్యా. అవసరమా నాకదంతా? ఊరికే అన్నాను సార్. ఈ ధ్వజస్తంభం చూశారు? ఈ ధ్వజస్తంభాన్ని మా సార్ వాళ్ళు నిలబెట్టారండి. ఆ రోజు నేను కూడా చేయి వేశానండి. అవునా? చాలా బలంగా ఎత్తుగా ఉందయ్యా. అందుకే చాలా కష్టపడ్డాం సార్. 8 years బ్యాక్ సరిగ్గా ఇదే రోజు ఆ శుభకార్యం జరిగిందండి. అందుకేనేమో జై సార్ ఈ రోజు వస్తున్నారు. అందుకేగా నేను కూడా వచ్చాను. కానీ సార్, ఇంత మంచి కార్యంలో మీరు ఏ గొడవ చేయకూడదు. సార్ గొడవ చేయడానికి రాలేదండి. స్వామి, నువ్వు సైలెంట్ గా ఉండవయ్యా. రండి సార్, అందరూ అక్కడే ఉన్నారు. ఆ, నిత్య గారు ఎక్కడున్నారు? నిత్య గారేంటి? ఎందుకు? స్వామి, నువ్వు టంగ్ స్లిప్ అవ్వకు. చారి, నువ్వు పద. పదండి. హారతి ఆనందంగా తీసుకోండమ్మా. మీ సంతోషం మొదలైంది. సంతోషం మొదలైందంటారేం చంద్రిక? అదేదో సినిమా మొదలైనట్టు. ఈ ముసలాడి వాలకం చూస్తుంటే మంగొచ్చినట్టు అనుమానంగా ఉందండి. ఆమె వచ్చారు కదా స్వామి. వచ్చింది చలమయ్యా. ఆమె వచ్చారన్నారు. మరి అతను? ఆమె వచ్చాక అతను రాకుండా ఉంటాడా? ఇప్పుడే పొలిమేర దాటబోతున్నాడు.
మంగా పిల్లలు వచ్చారంటవా చంద్రిక? ఆ స్వామీజీ చలమయ్యలు చేసిన ఓవరాక్షన్ చూస్తుంటే వస్తారని అనిపిస్తోంది. మనమే నటులం అనుకుంటే వాళ్ళు మనకంటే మహానటులా ఉన్నారే. అంతేం లేదు. ఈ కథలో మనల్ని మించిన మహానటులు ఎవ్వరూ లేరు. మనల్ని మనమే పొగుడుకుంటే ఏం బాగుంటుంది చంద్రిక? అద్భుతాలు జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. సందర్భం లేకుండా చెబుతున్నావేంటి? మనం ఒక అద్భుతం అని చెప్తున్నాను. మనకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నటిస్తున్నాం. కొంతమందికి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నటిస్తున్నారు. ఆ చలమయ్య స్వామీజీ లాంటి వాళ్ళు. ఏమిటి స్వామి నవ్వుతున్నారు? కొంతమంది మనుషులు వాళ్ళ మూర్ఖత్వమే పాండిత్యం అనుకుంటారు. తెలిసింది దాచడం గొప్ప అనుకుంటారు. నిప్పుని పట్టుకున్నామని మర్చిపోతుంటారు. కాలిన తరువాత గాని తెలీదు కథని తాము నడిపించట్లేదు, కథే తమని నడిపిస్తుందని. ఎవరి గురించి స్వామి ఈ మాటలు అంటున్నారు? నువ్వే చూడు. స్వామి, వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది స్వామి. మీకు అనుమానం, వారికి అపాయం. ఇంతకీ మంగా వస్తే ఎక్కడున్నట్టు చంద్రిక? ఈ గుళ్ళోని ఎక్కడొక చోట పిల్లలతో ఉంటుందండి, వెతుకుతాం. ఏంటి బెల్లం కొట్టిన రాయిలో వాడిని బిగుసుకుపోయారు? మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు చంద్రిక. అదిగో పిల్లలు చూడు. గుడికొచ్చాక అమ్మకు విషయం చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్దామా అన్నయ్య? అమ్మ పూజ చేస్తుంది కదా, అదయ్యాక చెప్దాం అన్నట్టుగా పిల్లలు వచ్చారు. మంగ కూడా వచ్చి ఉంటుంది. ఏం చేద్దాం చంద్రిక? చేయటానికి ఏముంది? ఇక్కడి నుంచి మన వాళ్ళని ఎవరిని పంపించలేం, మంగ వాళ్ళని పంపించాలి. మనం చెప్తే వెళ్ళిపోతారంటవా? ఏదో ఒకటి చేసి పంపించేయాలి, లేదంటే మనం నిత్య చేతిలో చచ్చిపోతాం. నీకింకా పీడకలు వదలలేదా? ముందు వీళ్ళని వదిలించుకుంటే గాని ఆ పీడకలలు నన్ను వదలవు. రండి. పూజయ్యాక అమ్మకు తప్పకుండా చెప్తావు కదన్నయ్య? చెప్తానని చెప్పాను కదా. కొద్దిసేపు ఆగు. అవి ఏంటి ఏదో చెప్తానంటున్నావు? అది అంకుల్, మా అమ్మకు. ఆగు దివ్య, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇది గుడి అబ్బి, ఎవరైనా రావచ్చు. కానీ మీరు రావడం బాగోలేదు. ఆ? అంత పాపం మేమేం చేసావురా? మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఇది మా గుడేరా, మేమే కట్టించాం. అయితే మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. మనం పంపించకుండానే వాడే వెళ్ళిపోతానంటున్నాడు చంద్రిక. ఏంటబ్బి అలా అంటావు? మీ అమ్మ ఎక్కడా? దేవుడి దగ్గర పూజ చేస్తుందండి. మరి మీరు వెళ్తానంటే మీ అమ్మ కూడా రావద్దు? మా అమ్మని కూడా తీసుకెళ్ళిపోతాం. వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్ళిపోతాడంట చంద్రిక. కాగల కార్యం గంధర్వులే తీర్చటం అంటే ఇదేనేమో. సరే అభి, మేం ఉండమన్నా మీరుండరు. మేం ఆపితే నీ కోపం వస్తుంది. అలాగే వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. మా అమ్మ పూజ చేశాక వెళ్తాం. పిల్లాడు వెళ్తామన్నా పిల్ల వెళ్ళనిచ్చేలా లేదే.
వీళ్ళు వెళ్ళేలోపు ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? అభి, దివ్య, ఈవేత వచ్చాడేంటి? వీడికి తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసినట్టే. మీరేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చారు? మేము ఎప్పుడో వచ్చాం. మీరు ఈ ఊరు వచ్చినట్టు నాకెందుకు చెప్పలేదురా? మేము చెప్పకపోయినా మీరు వచ్చారుగా. ఇది మా సారు వాళ్ళ ఊరు అభి. తెలుసు అంకుల్, ఇది మా అమ్మ ఊరు కూడా. అవునా? ఇది జైసారు ఊరని మీకెలా తెలుసు? వీళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్పారా? నిన్నే చెప్పారు. నిన్న చెప్పారా? అంటే వీళ్ళు మిమ్మల్ని నిన్ననే చూసారా? చూశారు, మాట్లాడారు కూడా. ఏమండి, వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మీకు నిన్ననే తెలిస్తే నాకెందుకు చెప్పలేదండి? ఎందుకు దాచిపెట్టారో? అంటే వాళ్ళ గురించి అందరికీ తెలియటం అబ్బికి ఇష్టం లేదంట చారి, అందుకే చెప్పలేదు. చెప్పవి, నిన్న నువ్వు మమ్మల్ని చూసి ఇష్టం లేనట్టు మాట్లాడావు కదా. వాళ్ళ ఫీలింగ్స్ పక్కన పెట్టండి, ముందు మీ ప్లాన్స్ ఏమిటో చెప్పండి. ఈ మధ్య మీరు ప్రతిదీ దాస్తున్నారు, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. కారణం ఏమిటి? దబాయిస్తావేంట్రా? నువ్వు అడిగితే మేము చెప్పాలా? అంటే అయినా నువ్వు మాకు బాసువా, మేము నీకు బాసులమా? పియ్యలా ఉండవు. పత చంద్రిక, సంథింగ్ ఈజ్ రాంగ్. సమాధానం చెప్పకుండా తప్పించుకు వెళ్ళిపోతున్నారు. అభి, దివ్య, అమ్మ వీళ్ళెక్కడా? సార్, స్వరూప మేడం గారు కూడా గుడికొచ్చారు. అరే స్వామి, ఆవిడ ఈ ఊరికొచ్చింది నాకు తెలుసు కదా. ఈ ఊరికొచ్చి నాకు గుడికి రాకుండా ఎలా ఉంటారయ్యా? అది కాదు సార్, ఆ మేడం వెనుక మా మేడం గారు కూడా వెళ్తున్నారు. మీ మేడమ్మా? అంటే మీరు మా సారు, ఆవిడ మా మేడం. వినడానికి భలే ఉంది. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు, అసలే ఆ జన్మ బ్రహ్మచారినే.